అన్న ఈరోజు చింతల్దిన్నె గ్రామంలో ఎంత మెజారిటీతో గెలిచిండ్రు, గ్రామ అభివృద్ధి ఏం చేస్తారని తెలుసుకోవడమే మా ఉద్దేశంతో వచ్చేసినాం. అన్న మొట్టమొదటిసారిగా నేను ఇంతకుముందు 2 సార్లు ఓడిపోవడం జరిగింది, ఇది 3వసారి. ఎందుకంటే నా ఊరు ప్రజలు నాకు కావాల్సిన అక్కలు చెల్లెళ్ళు అందరూ ఈరోజు నన్ను ముందుండి గెలిపించారన్న. ఎందుకంటే నాకు ఈ స్థాయికి రావాలంటే నా ప్రజలే, నా ఎన్నుకున్న వాళ్ళే. వాళ్ళ కోసం ఎప్పుడైనా సరే ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఏ విషయం ఉన్నా ఏమిట్లయినా ముందుండి చేపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత గొప్పతనం రావాలంటే సామాన్యంగా అయితే రాదు. ఎందుకంటే మనం ఒకరిని చేసే పని కాదు ఇది. ఇంతమంది మా ప్రజలు అందరు నాకు దగ్గరుండి కష్టపడి ఎలక్షన్ వచ్చి ఒక 10 days అయినప్పటికెళ్ళి నా ఎంట ఉండి నా ఎంబడి రాత్రి పొద్దులకు అనుకోకుండా చాలామంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది నా కోసం ఎంత ఇబ్బందిలో ఉన్నా కన్నా ఒక ధైర్యం చెప్పారు. ఆ ధైర్యంతో ఈరోజు మా గ్రామ ప్రజలు మొత్తము నన్ను ఒకసారి చూసుకున్నారు మంచిగా. వాళ్ళకు కూడా నేను ఏమున్నా ఈ రోడ్లు కానీ ఇక్కడ ఏమి ఊళ్ళో పని ఉన్నా పని చేసుకోనికే నేను సిద్ధంగా ఉన్నా. ఊరు కోసమే కష్టపడాలని నా తపన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన చింతల్దిన్నె గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ఇన్ని రోజులు ఉన్న సర్పంచులు వేరు, ఇప్పుడు మనం గెలుచుకున్న సర్పంచ్ వేరు. ఇన్ని రోజులు ఉన్న వాళ్ళంతా పెద్దోళ్ళే. ఇన్ని రోజులు ఏమన్నారు, మనం ప్రచారం చేస్తే పిల్లలు వాళ్ళేం గెలుస్తారు వాళ్ళేం చేస్తారు అన్నారు. పిల్లల పనితనం ఏందో ఈరోజు చూపించినాం. ఇక్కడ నుండి మన గ్రామ అభివృద్ధి ఏందో ఇక ముందు మనకు అర్థమవుతుంది. అన్న అంటే నేనున్నానంటూ మన యూత్కు అందరికీ ఆదర్శంగా నిలిచే మనం అయిపోవాలని మనం గెలుచుకున్నాం. ఆ తరపున అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. బాబా మాట్లాడు. థ్యాంక్ యూ.